షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్కి సంబంధించి కొత్తవారిపల్లి పంచాయతీ రెడ్డిగానే పల్లెకు సంబంధించి మహేష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు పైన మేము 174 సస్పీషియస్ డెత్ అతని అన్న మహేష్ కుమార్ అన్న ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ అనుమానాస్పద స్థితిలో చనిపోయినారని చెప్పి దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత అతని భార్య పైన అతని అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ క్రమంలో ఏం జరిగిందని మేము తర్వాత ఇన్వెస్టిగేషన్లో చూస్తే ఎవరైతే చంద్రశేఖర్ భార్య ఉందో రమాదేవి 2వ తారీఖు రాత్రి ఈ రమాదేవి అతని భర్త చంద్రశేఖర్ తరచూ గొడవ పడేవాళ్ళు. తర్వాత రమాదేవి భర్త మద్యానికి అలవాటు బానిస చేసి పూర్తిగా సంసారాన్ని నెగ్లెక్ట్ చేసి పట్టించుకునేవాడు కాదు. రమాదేవికి చంద్రశేఖర్కి 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల విషయంలో కూడా పట్టించుకోకపోవడంతో ఈ రమాదేవికి మధ్య తరచూ ఘర్షణలు జరిగేది. ఈ క్రమంలో అతను పట్టించుకోకపోవడం వలన భర్త ఈమెకు వేరే అతనితో కూడా కొద్దిగా వేరే ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంది అని మా దర్యాప్తు తేలింది. ఈ క్రమంలో ఇటీవల తల్లికి వందనానికి సంబంధించిన డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడడంతో ఆ డబ్బులు కూడా మద్యానికి వాడుకున్నాడనే దానిపైన 2వ తారీఖు రాత్రి ఈ భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. అప్పుడు అతను ఎవరైతే చనిపోయినాడో మృతుడు మద్యానికి అలవాటు పడి ఇంటికి కూడా మద్యం తెచ్చుకుంది. ఆ మద్యంలో ఈమె భార్య రమాదేవి కొద్దిగా మందు విషంతో కూడినటువంటి మందును మద్యంలో కలిపి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా ఇద్దరి మధ్య ఘర్షణ అనేది తరచూ జరుగుతుంటుంది కాబట్టి గొంతు కూడా పట్టుకుందండి. తర్వాత అతని ఇంట్లోనే పడుకున్నాడు, ఈమె వచ్చి బయట పడుకుంటుంది. తర్వాత అర్లీ అవర్స్లో అంటే 3వ తారీఖున అర్లీ అవర్స్లో ఈ విషము వలన దీని వలన అతను వామిటింగ్ చేసుకొని అక్కడ చనిపోవడం జరిగింది ఇంట్లోనే. ఈమె ఇంటి బయట పడుకుంటుంది. పొద్దున్నే యథావిధిగా 3వ తారీఖున మార్నింగ్ ఆమె ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అతను రక్తం అంతా కప్పుకొని ఉంటే మొత్తం తుడిచి చేసి పనికి వెళ్ళిపోయింది. పనికి వెళ్ళి మధ్యాహ్నం తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళకి తెలిపి తన భర్త చనిపోయినట్టు చుట్టుపక్కల వాళ్ళకి తెలిపి తర్వాత అంత్యక్రియలకు పూలదండలు వేసేసి రెడీ చేసుకున్నారు. ఇందులో తిరుపతిలో ఉన్నటువంటి ఈ చంద్రశేఖర్ యొక్క తమ్ముడు మహేష్ ఇంటికి వచ్చి వాళ్ళ విలేజెస్ ద్వారా విషయాన్ని తెలుసుకుని ఇంటికి వచ్చేసి వాళ్ళ వదిలిపోయిన అనుమానం వ్యక్తం చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశాము. ఈ క్రమంలో నిజాలు వాళ్ళ భార్య ఈ విధంగా తరచూ ఘర్షణ జరగడము, ఈ తల్లి వందనకు సంబంధించిన డబ్బులు ఇవ్వకపోవడము, పిల్లల్ని నెగ్లెక్ట్ చేయడంతో ఆమె కక్ష పెట్టుకుని ఈ విధంగా చేసింది. తర్వాత ఆమెను నిన్న 7వ తారీఖున అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.